నేను చెప్తున్నా వాడు గట్ట కనిపిస్తే చెప్పులు తీసుకొని ఫస్ట్ తన్నండి. నేను చెప్తున్నా ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే ఒక ఆట బొమ్మలా కనిపిస్తుంది. సిగ్గు శరం లేకుండా వేస్ట్ కూడా ఒక ఆడపిల్ల యూట్యూబర్ అంత ఫేమస్ అయిన అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి సూసైడ్ దాకపోయి లవ్ చేసుకొని అమ్మాయిని ఇట్లా చేశాడంటే వాడు అసలు మనిషేనా? దొన్నపోయిన అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు నాకు అర్థం కాదు. నువ్వు కూడా ఒక తల్లి కడుపునే పుట్టావు కదా, ఒక అమ్మాయిని అసలు అంత క్రూరంగా చంపడానికి మనసులో ఒప్పింది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వదిలేయి, ఆమె లైఫ్ ఆమె చూసుకుంటే నీ లైఫ్ నువ్వు చూసుకో అలా అని చెప్పి అమ్మాయిని పొడిచిన వాళ్ళ అమ్మాయి అందులో 5 months ప్రెగ్నెంట్. అలా చేయడం అసలు మనిషే కదా నువ్వు? అదే ప్లేస్లో నిన్ను పొడి చంపుతారా భయ్? ఆ బాధ ఏంటో అవేంటో నీకు తెలుస్తుంది. అలా చేయడం అనేది నిజం చెప్తున్నా. వాడి గట్ట కనిపిస్తే ఫస్ట్ చెప్పులతో కొట్టి ఉడిసి కూడా అవసరం లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ అని చెప్పి ముందు కత్తితో అమ్మాయిని ఎలా హింసించి చంపేస్తాడు వాడిని కూడా చంపితే ఆ బాధ ఏంటో వాడికి తెలుస్తుంది. వాళ్ళ అన్నలు కూడా 11 మంది బ్రదర్స్ అంటే ఆమెకు చెల్లెలు అంట. వాళ్ళు కూడా అంటున్నారు వాడిని మాకు అప్ప చెప్పండి, వాని సంగతి వానికి ఏ విధమైన శిక్ష చేయాలో మేము చూసుకుంటామని పోలీసులను రిక్వెస్ట్ చేస్తారు. దీనికి మీరు ఏ విధంగా అసలు ఏం చెప్తున్నాగా అన్నలా ఎట్లా అంటే వాడిని దొరికితే కుక్కను కొట్టినట్టు కొడితే ఇంకొకసారి ఇంకొక ఆడపిల్లని టచ్ చేయడానికి కూడా ఇంకొకటి భయపడతాడు. ఎవడేంట్రా పెళ్లి చేసుకుని నీ దమ్ముంటే పోషించలేకపోతే వదిలిపడే, అవసరమైతే నువ్వు ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. ప్రెగ్నెంట్ ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పోషించుకుంటే ఆమె ఉంటుంది. నీ లైఫ్ చేసుకోకపోతే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే ఆమె లేదని చెప్పి సూసైడ్ దా పోయినవంట. నీకు దమ్ము దానిప్పుడు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి రా ఫస్ట్? నువ్వు అసలు అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసావు, చిన్న పసిపేపని చంపేసావు. అసలు నువ్వు నీ మనిషి అలా దున్నపోతాను అలా అని చెప్తున్నా కదా. వరకట్నం గురించి స్పెసిఫిక్ గా ఆమెను చంపిండని చెప్పి కూడా కొన్ని రూమర్స్ వస్తాయి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వరకట్నం ఏంటి అసలు? ఇప్పుడు నీ మొహానికి పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, మళ్ళీ కట్నం ఇచ్చి ఆ అమ్మాయిని అసలు అమ్మాయి ఫేస్ కట్ చూసారు ఎంత బాగుంది అసలు. నిజం చెప్తున్నా అమ్మాయి ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు మంచి యూట్యూబర్ గా ఉండి మంచి ఫేమస్ ఉండేదేమో. నీ మొహాలకి మళ్ళీ పెళ్లి చేసుకోవడాలు ఎక్కువ, మళ్ళీ మొహానికి కట్నం ఇచ్చి నిన్ను పోషించుకుంటా మళ్ళీ నువ్వు వెళ్ళరేపు అత్తగారి ఇంటికి వెళ్ళావంట. నిన్ను ఏ విధంగా అనుకోవాలో నీకున్న నీ స్టేస్ ఏంటో అప్రాధం అయిపోతుంది. నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళరేకి వెళ్ళావంటే నీ దగ్గర తమ్ము లేక నువ్వు వెళ్ళిపోయావు. మళ్ళీ నీ మొహానికి కట్నం అడుగుతున్నావు మళ్ళీ నువ్వు. నేను చెప్తున్నా ఆ అమ్మాయికి నిజంగా న్యాయం జరగాలంటే వాడిని ఏ విధంగా అమ్మాయిని హింసించాడో కొట్టి చంపేశాడో వాడిని కూడా వాళ్ళ అన్న వాళ్ళు అలాగే చేస్తే వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇంకోసారి ఇలాంటి వీడియోలో కానీ ఇలా చేసేటప్పుడు వద్దురా బై సోషల్ మీడియా చాలా డేంజరస్, అమ్మాయిని ఎందుకు చంపడం అని చెప్పి ఇంకొకటి భయపడతాడు. రీసెంట్ టైమ్ లో ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ కోమలి కూడా ఇట్లా సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక అబ్బాయి వేధింపులకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే హస్బెండ్ చంపేసింది కదా అన్న. చాలా మంది ఏంటంటే అమ్మాయిలు మోసం చేస్తారు, అబ్బాయిలు సిన్సియర్ లవ్ అని చెప్పి అంటుంటారు. అలా అన్నప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు డైవర్ట్ అయిపో. నీకు అది కాకపోతే ఇంకో అందగా వస్తుంది, ఇంకో సీరియల్ వస్తుంది, ఇంకో లేకపోతే ఇంకో మోనాలిసా వస్తుంది. అలా అని చెప్పి నువ్వు చంపేయడం కరెక్టేనా? ఇప్పుడు నేను ఒక అమ్మాయికి అడుగుతున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకున్నప్పుడు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే ఆ అమ్మాయి లైఫ్ ఈ అబ్బాయి చూసుకోవాలి. కానీ చంపేయడం నీకు ఎవడిచ్చాడు హక్కు? తల్లిదండ్రులకే లేదు, నీకు ఎవడిచ్చాడు రా హక్కు? నువ్వు అంటే నీకు 3 ముళ్ళేసిన బంధాన్ని నువ్వు చంపేస్తావా? అడగ అలా వీడియోలు బాగుంటాయి, ఇద్దరు కలిసి చేసిన వీడియోలు చాలా బాగుంటాయి. ఎందుకని వచ్చి ఉండేది ఆయనకి అంత ఆవేశం? ఆ రీల్స్ మట్టుకు ఆయన నటించిండ, లోపల ఉండే విషయం అంతా కూడా అట్లే దాపెట్టుకుని రీల్స్ మట్టుకు నవ్వుతూ ఆమెతో యాక్ట్ చేసిండు అంట. నటించడమే కదా, వాడు ఒక కామంతో చచ్చాడు. ఇప్పుడు కామంతో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఉండబట్టే కట్నం కోసం నుంచి అమ్మాయిని యూజ్ చేసుకుని ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ సారి ప్రెగ్నెన్సీ వస్తే తీపిచ్చేసాడంట. ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి మళ్ళీ ఉంటే ఈ ఒక డ్రామా వేసి అలా చేసి ఉండొచ్చు మాక్సిమం. డబ్బు కోసమే అన్న నేను చెప్తున్నాగా. ఈ రోజుల్లో ప్రేమ లేదు, దోమ లేదు, ఏం లేదు, కామంతో కూడుకున్న సచ్చారు బాయ్స్ మొత్తం చెప్తున్నాగా. అందరు అనట్లేదన్నా, ఎవడైతే అలా చేస్తున్నాడో ఒక అమ్మాయిని అతను నెగిటివ్ చేసి డబ్బు కోసం పెళ్లి చేసుకుంటున్నాడో వాడు లైఫ్ లాంగ్ ఉండడు. కొన్ని రోజులు ఉండే కొన్ని రోజులే పోతాడు. మన జీవితాంతం ఉండేది మన పేరెంట్స్ ఒకటే. ఎవరినైనా పెళ్లి చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అమ్మ చెప్పిందనో బాబాయ్ చెప్పాడనో పక్కింటోడేదో అనుకుంటుని చెప్పి మీరు పెళ్లి చేసుకోవద్దు దయచేసి. అందరూ అమ్మాయిలు అందరికీ చెప్తున్నా. ఇన్ని ఘోరాలు చూస్తున్నాం మన కోమలి విషయం. అమ్మాయిలు ప్రతి అమ్మాయిలు అంతే, పిల్లలు ఉన్నప్పుడు చంపడం, లేకపోతే వాడి చంపడం, అమ్మాయిలు అబ్బాయిని చంపడం. ఎందుకన్నా ఎవడు ఒకటే చెప్తున్నా, ఎవరికి ఇష్టం అయితే ఎవరి లైఫ్ వాడు చూసుకోండి. మనుషులు చంపే అధికారం ఎవరికి లేదు. యూట్యూబర్ వైష్ణవి హత్య గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు కన్ని పెంచినటువంటి తల్లికే లేదు హక్కు. ఒక కూతుర్ని కొట్టడానికి కానీ, ఒక కొడుకుని కొట్టడానికి కానీ తండ్రికి హక్కు లేదు, తల్లికి హక్కు లేదు. అలాంటిది నువ్వెవడురా ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికి? ఒక మనిషిని చంపేంత అరాచకం నువ్వేం చూసావు? అమ్మాయిలో 5 నెలల గర్భవతి నువ్వు చంపావంటే నువ్వు ఒకరిని హత్య చేయలేదు, 2 హత్య చేశావు. ఈ విషయం మీద ఎవరు ఎందుకు బయటికి రావట్లేదు? ఎవరు ఎందుకు కొట్లాడట్లేదు? డిఎస్పీ అయినటువంటి అమర్ గారు అతను నిందితుడిని మేము బాధిస్తాము, నిందితుడికి ఒక శిక్ష పడేలా చేస్తాము అంటున్నారు. కానీ ఉరిశిక్ష చేస్తాము అని చెప్పేసి మీరు ఎందుకు ఖరారుగా చెప్పట్లేదు? ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటి, ఆ మనిషికి ఉరిశిక్ష పడాలి. ఎవరికి హక్కు లేనటువంటి వాడివి, నువ్వు ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటివి మనిషివి, ఒక అమ్మాయిని ఏ విధంగా నువ్వు హత్య చేయగలుగుతావు? అంత అరాచకం ఏం చేసింది అమ్మాయి? ఒక విషయం, ఎవరికి నచ్చని జీవితం ఎవరికైనా ఉంది అని అంటే మీరు వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని మీరు హత్యలు చేయడం, అరే దోమన చీమన మీరు చంపేయడానికి
ఒక మనిషి జీవితాన్ని మీరు పూర్తిగా నాశనం చేయడానికి మీరు ఎవరు? కనిపించినటువంటి తల్లిదండ్రులకే హక్కు లేదు, అలాంటిది మీరు ఎలా చంపేస్తారు? ఈ విషయం మీద ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటండి, ప్రేమ అని మాట్లాడట్లేదు నేను, పెళ్లి అని మాట్లాడలేదు, మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నా. మనం అందరం ఒక అడవిలో బ్రతుకుతున్నామా లేకుంటే మనుషుల మధ్యలో బ్రతుకుతున్నామా? మానవ మృగాలుగా తయారవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకు ఈ విధంగా మీరు చంపేయాల్సిన అవసరం వస్తుంది? తల్లిదండ్రులు ఎంతో, వాళ్ళు 9 నెలలు తల్లి మోసి భూమి తీసుకొచ్చి చదివించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళని ఒక చేతిలో పెట్టాలంటే భయపడుతున్నారు. ఇవాళ నేను మార్కెట్లో చూసా, ఒక తల్లి రీసెంట్ గా పెళ్లి చేసింది. బాబు, నాకు ఈ విషయం చూసిన తర్వాత నా కూతురు ఎలాగుంటుందో, వాడి చేతుల్లో ఏ విధంగా బ్రతుకుతుందో అని చెప్పేసి భయపడుతున్నారు. అక్కడ అమ్మాయి అబ్బాయి సమస్య కాదు, మీకు ఇష్టం లేదా విడిపోండి, అంతేగాని చంపేటువంటి హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు. మానవ మృగాలు తయారవుతున్నారు, మీకంటే జంతువులు నయం. అరే వాటికి ఆకలేసి కొరుకు తింటారా? మీకు ఏం అవసరం అండి? ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చంపుతున్నారు. 12 మంది అన్నదమ్ములు ఉన్నారని చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారండి? గతంలో చూసుకున్నట్లయితే ఒక పాపని కిరాతకంగా అత్యాచారం చేసి డ్రమ్ములో చంపేయడం జరిగింది. వెంటనే ఆ కాలనీ వాళ్ళు ఎవరు కూడా పోలీసులు అని ఆ కాలనీకి రాకముందుకే వాడిని ఎక్కడికక్కడ నరికేసి ఆ చెరువులో పడేయడం జరిగింది. మరి మీరు ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు చంపేయట్లేదు వాడిని? పోలీసులు వాటి శిక్ష చేస్తాము అని చెప్తారు, శిక్ష ఒక 6 నెలలు వేస్తారు, ఒక 12 సంవత్సరాలు వేస్తారు. ఉరిశిక్ష కావాలి. ఉరిశిక్ష వేయలేదా? ఉరిశిక్ష ఖరారు చేయలేదా? మీరు వెళ్ళి వాడిని హత్య చేయండి, వాడి వెనక మీ వెనక మేము ఉంటాం. ఒక మనిషి ప్రాణాన్ని ఒక దోమకి చీమరికి తీసేసినట్టుగా ఈజీగా తీసి పడేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత వేదనకి గురవుతున్నారు ఇవాళ. వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకోవాలా? కనిపించినటువంటి కూతురు లేదు. రియాక్ట్ అయినా ఏదైనా ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇండ్లల్లో ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి ఉన్నారు కాబట్టి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే శిక్ష పడాలి. రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరూ శిక్ష పడకపోతే పోరాడాల్సిన హక్కు మనకు ఉన్నది కాబట్టి పోరాడి మనము శిక్ష పడేలాగా చేయాలి, అంతే. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోండి లేదనం, కాకపోతే ఆ చేసుకునేది ఏదో ఇండ్లలోని ఒప్పియండి. ఒప్పుకోకపోయినా కానీ పెళ్లి చేసుకొని మంచిగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా మొత్తం అందరిని నిడిచొస్తారు. నీవు ఒక పూట ఏమన్నా ప్రాబ్లం అయితే వాయమ్మ అని చెప్పేసి అమ్మోళ్ళకి ఫోన్ చేసి నాయనోళ్ళకి అందరికీ మనం మాట్లాడతాము. వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఎడిసి మన కోసం వస్తారు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక లైఫ్ కాదని ఇంకొక లైఫ్ కోసం వచ్చినప్పుడు ఒక 4 మాటలు అనుకున్నా కూడా సంసారం అన్న తర్వాత ప్రతి ఒక్కరికి లబడాలు వస్తాయి. ఆ లబడాలను తట్టుకొని మంచిగా నాదే కదా అన్నది అని అనుకోవాలి. వాళ్ళు ఎవరినో ఏమంటారు కదా, భారంగా భావించకండి ఆడపిల్లలని. ఇలాంటి సంఘటనలు ఏ ఆడపిల్లకి జరగకుండా ఉండాలంటే గట్టి ఏమైనా చర్యలు ఏం తీసుకోవాలంటారు? ఒకటే ఏంటంటే సడన్ గా ఇప్పుడు వెనకనే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకు తగిన శిక్ష పడాలని చెప్తా. ఆ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క శిక్ష రాసి పెట్టిరు కాబట్టి ఆ శిక్షలు పడాలని నేను చెప్తాను.